రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి। మిత్రులారా, నెమ్మదిగా యూరప్ ఇస్లామిక్ చొరబాటు యొక్క సమస్యను, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నుంచి వలస రావడము, ఆ వలసదారులు ఆయా దేశాలలో సృష్టిస్తున్నటువంటి విధ్వంసాన్ని, అక్కడ జనజీవనాన్ని వాళ్ళు అస్తవ్యస్తం చేస్తున్నటువంటి విధానాన్ని యూరోపియన్ దేశాలు ఒక్కొక్కటిగా గుర్తిస్తున్నాయి। తాజాగా జర్మనీలో ఉన్నటువంటి హ్యాంబర్గ్లో ఉన్నటువంటి ఒక ఇస్లామిక్ సెంటర్ ఉంది, దాని పేరు ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్। ఈ ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ని నిషేధిస్తూ, దానిని మూసివేస్తూ జర్మన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ ఏదైతే ఉందో, దీనికి అనేక ఉపశాఖలు, బ్రాంచెస్, రకరకాల చోట్ల మసీదులు, అదేవిధంగా ఇతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల రూపంలో, రిలీఫ్ సంస్థల రూపంలో పనిచేసేటటువంటి అనేక సంస్థలు ఉన్నాయి। వీటన్నిటినీ కూడా మూసివేయాలని చెప్పి జర్మన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। కారణం ఏమిటి? కారణం ఏంటంటే, ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు అక్రమ వలసను ప్రోత్సహిస్తున్నాయి। అక్రమ వలసను ప్రోత్సహించడంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి। అతివాద భావాలను, ఇతర మతాల పట్ల పూర్తి అసహిష్ణుతను పెంచేటటువంటి రీతిలో ప్రసంగాలు, కార్యక్రమాలు ఉంటున్నాయి। వీటన్నిటినీ మించి ఇజ్రాయెల్ ఉత్తరాన ఉన్నటువంటి లెబనాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకి ఇది సహకరిస్తోంది। హిజ్బుల్లాకి అర్థబలము, అంగబలము, అదేవిధంగా నైతిక సపోర్ట్, ఇటువంటివన్నీ కూడాను అందించి దానికి ఒక సానుకూల వాతావరణాన్ని జర్మనీలో కల్పించేటటువంటి పనిని ఈ ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ చేస్తోంది। జర్మనీలో హిజ్బుల్లా ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థగా గుర్తించడం జరిగింది। కాబట్టి ఈ సంస్థకు సహకరిస్తున్నటువంటి ఈ ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ ఏదైతే ఉందో, దీనిని కూడా నిషేధించడం జరిగింది। బుధవారం నాడు, అంటే జూలై 24వ తారీఖున మొత్తము జర్మనీలో ఈ ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్కి సంబంధించినటువంటి 53 కేంద్రాల పైన ఏకకాలంలో రైడ్స్ జరిగినాయి। చాలామందిని అరెస్ట్ చేయటము, చాలా డాక్యుమెంట్లని సీజ్ చేయటము, అదేవిధంగా పూర్తిగా ఈ సెంటర్లని లాక్ చేసేయటం, సీజ్ చేయటం కూడా జరిగింది। ఎందుకంటే ఇది హిజ్బుల్లాకి సపోర్ట్ చేస్తోంది। హిజ్బుల్లా యొక్క హిజ్బుల్లాకి సపోర్టుగా జర్మనీలో కూడాను ఇదే అల్లర్లకు పాల్పడుతోంది। దీంతో ఇప్పుడు జర్మనీ కూడా ఇటు యూకే, అదేవిధంగా ఫ్రాన్స్ బాటలో పయనిస్తున్నట్టుగా అవుతోంది। ఎందుకంటే అసలు ఇస్లామిక్ వలసలను అత్యంత ఎక్కువగా ప్రోత్సహించిన దేశాల్లో జర్మనీ ఒకటి। ఎందుకంటే జర్మన్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఏంజెలా మెర్కెల్ అయితే ఆమె ఈ చొరబాటుదారులకి, ముఖ్యంగా వలస వచ్చినటువంటి వాళ్ళకి, అక్రమంగా ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చినటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడంలో ఆమె చాలా పేరు పొందింది। ఆమెని చాలామంది మదర్ మెర్కెల్ అని కూడాను ఆమెని అంటూ ఉంటారు। ఆమె కాలంలో ఈ రాకడ పెరిగింది, తాకిడి పెరిగింది। ఇప్పుడు నెమ్మదిగా దీన్ని అదుపు చేసే పని ప్రారంభమైంది। ఫ్రాన్స్లో 2020 అక్టోబర్ ప్రాంతంలో శామ్యుయల్ ప్యాటీ అనేటటువంటి ఒక టీచర్ని ఇస్లామిక్ అతివాదులు తల నరికి చంపేసేశారు। ఆ తరువాత ఫ్రాన్స్లో చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది। ప్రభుత్వము, అదేవిధంగా ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చింది। ఫ్రాన్స్లో ప్రస్తుతము బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ నిషేధం ఉంది। ముఖ్యంగా విద్యా సంస్థల్లో హిజాబ్ని ధరించటం పైన పూర్తి నిషేధం ఉంది। అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్లో కూడాను ఈ విదేశీ చొరబాటు పట్ల నెమ్మదిగా చట్టాలను కఠినతరం చేయటము, పోలీసులు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది। కొద్ది రోజుల క్రితమే, గత సంవత్సరము లెస్టర్లో అల్లర్లు జరిగినాయి। ఆ తర్వాత 2-3 రోజుల క్రితము కూడాను యూకేలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో ఇస్లామిక్ అతివాద శక్తులు అల్లర్లకు పాల్పడ్డాయి। సో ఇవన్నీ కూడాను యూదు పిల్లలు, విద్యార్థులు వీళ్ళు స్కూళ్లకు కూడా రావడానికి భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది। కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయటం కోసము
ఈ దేశాలలో కూడా చర్యలు ప్రారంభమైనాయి. ఇప్పుడు జర్మనీ కూడా ఈ బాటన పయనిస్తోంది. జూలై 24వ తారీఖున ఏవైతే రైడ్స్ జరిగినాయి, ఈ రైడ్స్లో ఇమామ్ అలీ మాస్క్ అనేటటువంటి మసీద్ హ్యాంబర్గ్లో ఉంటుంది. దీనిని బ్లూ మాస్క్ అని కూడా అంటారు. దీనిని కూడా మూసివేయటం జరిగింది. మరొక 4 షియా మసీదులను కూడా మూసివేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రభుత్వము తాత్సారం చేయటము, కోర్టు కేసులు ఇవన్నీ ఏమీ ఉండవు. ముందు మూసివేస్తారు. మూసివేసిన తర్వాత అసెట్లని సీజ్ చేయటం జరుగుతుంది. మొత్తానికి జర్మనీలో కూడాను ఇప్పుడు కఠినతరమైనటువంటి చర్యలు ప్రారంభమైనాయి. హిజ్బుల్లాకు, ఇజ్రాయెల్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నటువంటి మత సంస్థలపైన ఉక్కుపాదం మోపేందుకు జర్మనీ ముందుకొచ్చింది. జర్మనీ, ఫ్రాన్స్లతో పాటు ఇటు బెల్జియం కావచ్చును, స్పెయిన్ కావచ్చును, మిగతా అనేక దేశాలలో కూడాను ఈ వలసవాదుల పట్ల, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చినటువంటి వలసవాదులపైన కఠినతరమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.